హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సిపి గెట్ 2024 నోటిఫికేషన్ అయితే అతి తొందరలోనే రాబోతుంది. మే సెకండ్ వీక్‌లో వస్తుందని అయితే సమాచారం. సో, దీనికి సంబంధించిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. సో, టాపిక్ వచ్చేసి ఏంటంటే, గత సంవత్సరం సిపి గెట్ క్వెషన్ పేపర్స్‌ని ఎందుకు చదవాలి? చదివితే ఏ విధంగా చదవాలి? అండ్ సిపి గెట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని ఎక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఏదైనా వెబ్‌సైట్ ఉంటదా? అనే అంశాల మీద ఈ వీడియో ఉండబోతుంది. సో, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. గత సంవత్సరం సిపి గెట్ క్వెషన్ పేపర్స్‌ని ఎందుకు చదవాలి? సో, ఎందుకు చదవాలన్న క్వెషన్ వచ్చినప్పుడు, సో, దీనికి మనం ఏం చెప్పుకోవాలంటే, ఏ ఏరియా నుండి క్వెషన్స్ పడుతున్నాయి? ఏ టాపిక్కు బాగా ఇంపార్టెంటు? ఏ టాపిక్కు అంతంత మాత్రమే చదవాలి? సో, ఏది ఇంపార్టెంటు, ఏది అన్‌ఇంపార్టెంటు అని తెలుసుకోవడానికి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏ టాపిక్‌ని బాగా స్ట్రెస్ చేసి చదవాలి. ఏ టాపిక్‌ని నామమాత్రంగా అలా మీద మీద చదువుకుంటూ వెళ్ళాలి. అనే దాని గురించి సిపి గెట్ క్వెషన్ పేపర్స్‌ని చదవాలి. ఇది తెలిస్తేనే నీకు ఎగ్జామ్‌లో ఎక్కువ మార్కులు రావడానికి స్కోప్ ఎక్కువుంటుంది. సో, ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ పేపర్ సాల్వ్ చేయకుండా నువ్వు డైరెక్ట్ ఎగ్జామ్ హాల్‌లోకెళ్తే నీకక్కడ అన్ని ఆప్షన్స్ కరెక్టే అనిపిస్తాయి. సో, ఈ విధంగా వెళ్ళకూడదు. సో, మనం గత ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని అనాలిసిస్ చేసుకొని ఎగ్జామ్‌కి వెళ్ళడం ఉత్తమము. సో, పోతే మనం మనం ఎందుకు చదవాలో చెప్పుకున్నామనమాట. సో, సిపి గెట్ పేపర్స్‌ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని ఎందుకు చదవాలో చెప్పుకున్నాము. సో, ఇక్కడేంటంటే ఏ విధంగా చదవాలో తెలుసుకుందాం. సో, డౌన్‌లోడ్ చేసుకోవడమే గాదు. అంటే క్వెషన్ పేపర్స్‌ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని మన దగ్గర ఉంటే అది జస్ట్ క్వెషన్ టు ఆన్సర్ చదువుకోవడం గాదు. దానికి ఒక చదివే పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఏంటంటే నేను చెప్తాను వినండి. ప్రొసీజర్ ఉంటుందనమాట. సో, నార్మల్‌గా క్వెషన్ టు ఆన్సర్ చదువుకుంటే మనకి ఏం రాదనమాట. సో, మనకి నాలెడ్జ్ రాదు. ఏదో క్వెషన్ పేపర్‌ని బట్టి పట్టినట్టే ఉంటుందనమాట. సో, ఏ విధంగా చదవాలంటే, ఇక్కడ మనకొక క్వెషన్ ఉంది. ఏం క్వెషన్ అంటే, తెలంగాణ లాంచ్డ్ ఫ్రీ బస్సు ట్రావెలింగ్ స్కీమ్. సో, మన తెలంగాణలో ఫ్రీ బస్ ట్రావెలింగ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేసిర్రు. అయితే వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు స్టార్ట్ ఫ్రీ బస్ ట్రావెలింగ్ స్కీమ్? సో, మన భారతదేశంలో ఫ్రీ బస్ ట్రావెలింగ్ స్కీము ఎక్కడ ఏ స్టేట్‌లో ఫస్ట్ స్టార్ట్ చేసిర్రని క్వెషన్ అడిగాననమాట. సో, ఇళ్ళనే 2 ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే మన తెలంగాణలో స్టార్ట్ చేసిండనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. సో, దీనికి మనం ఏం చేయాలంటే అనాలిసిస్ చేయాలి. ఎట్లా అనాలిసిస్ చేయాలంటే, సో, ఇక్కడ తెలంగాణలో లాంచ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, సో, తెలంగాణలో ఏ పేరుతోటి పిలుస్తారు? తెలంగాణలో ఈ ట్రావెలింగ్ ఫ్రీ బస్ స్కీమ్‌ని ఏ పేరుతోటి పిలుస్తారనేది ఒక క్వెషను. అయితే దానికి మనము ఇక్కడ సైడ్‌కి ఇట్లా గీత గించి సంథింగ్ రాసుకోవాలన్నమాట. మహాలక్ష్మ లేకపోతే సంథింగ్ ఏం పేరంటాడో అని ఇక్కడ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇక్కడ ఈ కర్ణాటకలో ఏ పేరుతోటి పిలుస్తాడు? ఈ ఫ్రీ ట్రావెలింగ్ బస్ స్కీమ్‌ని. కేరళలో ఏ పేరుతోటి పిలుస్తారు? అండ్ తమిళనాడులో ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు? ఢిల్లీలో ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు? అని ఇట్లా ఒక క్వెషన్‌కి ఇక్కడ 4 ఆప్షన్‌లు ఉంటాయి గదా! ఈ 4 ఆప్షన్స్ గూడా మనం క్వెషన్‌ని తయారు చేసుకోవాలన్నమాట ఇట్లా. ఇక్కడ కర్ణాటకలో వచ్చేసి శక్తి అనే స్కీమ్ తోటి పిలుస్తారన్నమాట. శక్తి అనే స్కీమ్ తోటి ఆ పేరుతోటి మనకి ఈ స్కీమ్‌ని పిలవడం అయితే జరుగుతుంది. సో, అది ఎప్పుడు స్టార్ట్ చేసిర్రో అని ఇక్కడ రాసుకోవాలి. అదొక క్వెషన్ తయారైపోతుంది మనకిక్కడ. సేమ్ ఇక్కడ కేరళలో గూడా సో, మనకి సముద్ర అని సంథింగ్ పేరుతోటి పిలుస్తారన్నమాట. సో, అదెప్పుడు స్టార్ట్ చేసిర్రు అని గూడా మనం ఇక్కడ రాసుకోవాలి. అండ్ తమిళనాడులో ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు? ఢిల్లీలో ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు? ఢిల్లీలో 2019లో స్టార్ట్ చేస్తారన్నమాట. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసిన భారతదేశంలో ఫస్ట్ ఫ్రీ ట్రావెలింగ్ ఫర్ వుమెన్స్‌కి సంబంధించి ఢిల్లీ ఆన్సరు. సో, ఇక్కడ మనకి ఈ విధంగా ఎందుకు చదవాలంటే ఇది అనాలిసిస్ పద్ధతనమాట. రివర్స్ ఇంజినీరింగ్ మెథడ్. సో, ఇక్కడ ఈ క్వెషన్‌కి 1, 2, 3, 4 ఇక్కడనే 4 క్వెషన్స్ తయారైనాయి ఇక్కడ. సో, దీన్ని ఇంకా అనాలిసిస్ చేసుకుంటే 5 క్వెషన్స్ కూడా అయితాయన్నమాట. సో, ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే క్వెషన్ పేపర్‌లో 100 క్వెషన్స్ ఉంటే ఒక్కొక్క క్వెషన్స్‌కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్‌కి మీరు క్వెషన్స్ రెడీ చేసుకుంటే ఒక క్వెషన్ పేపర్‌లోనే మీకు దాదాపు 400 క్వెషన్స్ రెడీ అయితాయన్నమాట. సో, ఒక్క క్వెషన్ పేపర్‌ని ఈ విధంగా సాల్వ్ చేస్తే మీకు విపరీతమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తది. అండ్ ఈజీగా సీట్ రావడానికి ఆ స్కోర్ మస్తు యూజ్ అయితదన్నమాట. సో, ఈ విధంగా క్వెషన్ పేపరు చదవాలనైతే చెప్పుకోవచ్చు. అండ్ ఇక పోతే సిపి గెట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని ఎక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి? వెబ్‌సైట్ ఏంటి? ఏమైనా వెబ్‌సైట్ ఉంటదా? ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలంటే తెలంగాణ ఈ లైబ్రరీ అనే వెబ్‌సైట్ ఉంటది. ఆ వెబ్‌సైట్‌లో వెళ్లి మనం డౌన్‌లోడ్ చేసుకోవాలన్నమాట. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత చెప్పాను గదా! మనకి ఈ విధంగా చదివితే మనం టాపర్ ఉండడానికి అండ్ మన సబ్జెక్ట్ గెయిన్ చేసుకోవడానికి చాలా చాలా స్కోప్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో, చూపిస్తాను తెలంగాణ ఈ లైబ్రరీ వెబ్‌సైట్ కూడా ఎట్లుంటదో చూపిస్తాను. ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనం ఒక్కసారి క్రోమ్ ఆర్ గూగుల్ ఓపెన్ చేసి మన ఈ లైబ్రరీ తెలంగాణ అని కొట్టగానే మనకి ఈ విధంగా ఓపెన్ అయితుంది.
ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఒకసారి చూసుకోవచ్చు. పీజీ ఎంట్రన్స్ సిపి గెట్ 2023 క్వెషన్ పేపర్స్ అని ఉంటుంది. అండ్ 22, 21 ఇట్లా సో అంటూ కిందికి పోతే కూడా మనకి 23, 21, 20కి సంబంధించి కూడా చాలా ఇయర్స్ క్వెషన్ పేపర్స్ అయితే అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ ఉండడం అయితే జరుగుతుంది. సో వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఇట్లా ఓపెన్ చేస్తే మనకి ఇట్లా డ్రైవ్ ఓపెన్ అవుతుంది. మనకి కావాల్సిన క్వెషన్ పేపర్ని మనము డౌన్లోడ్ చేసుకొని ఇట్లా చదువుకోవచ్చు అనమాట. సో ఇది వెబ్సైట్ అనమాట. అండ్ మన ఛానల్లో అలాగే సిపి గెట్ 2024కి సంబంధించి చాలా మంచి వీడియోస్ అయితే చేశాను. ఒకసారి అవి కూడా చూసే ప్రయత్నం చేయండి. అవేంటంటే సో మనకి ఏ సబ్జెక్టు ఏ బుక్ చదివితే సీట్ వస్తుంది అండ్ సిపి గెట్ నోటిఫికేషన్ రాకముందు మనము కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అనే అంశాలపైన వీడియో చేశాను. ఒకసారి మీకు టైం ఉంటే చూడండి. అండ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.